కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ చరణం. దేవా, నా యందు శుద్ధాహృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రియులారా, మనకు కూడా స్థిరమైన మనసు ఉన్నప్పుడు వర్ధిల్తాం. అవునంటే అవును, కాదంటే కాదని ఎలా అనుకుంటామో మనం చెయ్యాలి, ఇదే చెయ్యాలి, అదే చేయాలి. కొంతమంది అంటారు, నువ్వు అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టవు. ప్రియులారా, వారు మనసులో అనుకుంటారో అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టవు. వారే స్థిరమైన మనసు కలిగిన వారు. అనుకుని వదిలేసేవారు స్థిరత్వం లేని వారు. ప్రియులారా, అనుకుని వదిలేశారు స్థిరత్వం లేని మనిషి. చాలామంది అంటారు కదా, ఎరా నువ్వు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తావు, నీకు స్థిరమైన మనసు అనేది ఉందా? నికరం అని కూడా అంటారు దీన్ని. నికరం అనేది ఒకటి ఉండదా? నికరం అనేది ఉండాలి కదా అని అంటారు. అదే నికరతత్వం అంటే స్థిరమైన మనస్సు. ఆ స్థిరమైన మనస్సు మన దగ్గర ఉన్నప్పుడు మనము ఏదనుకుంటే అది పొందుకునేదాకా మనము పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ మనస్సు స్థిరమైన మనసు కలిగిన వారు, మనిషి ఒక ఆలోచన చేసి మరొక పని చేస్తూ ఉండే మనస్తత్వం కలిగిన వాడు స్థిరము లేని తత్వం కలిగిన వాడు, స్థిరము లేనివాడు. అలాంటి స్థిరం లేని వాడు ప్రియులారా విశ్వాసమందు స్థిరంగా ఉంటాడంటే ఉండలేడు. ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గర విశ్వాసంగా కాదు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. దేవుని యందు విశ్వాసంలో బ్రతకాలి. ఆయన మీద మనం చూపించే విశ్వాసమే విశ్వాసం అంటారు. మనము దేవుని ఎడల మనం విశ్వాసం చూపించాలి. విశ్వాసం అనేది ప్రియులారా యజమానుల దగ్గర మనం చూపిస్తూ ఉంటాం, పెద్దల దగ్గర పిల్లలు చూపిస్తూ ఉంటారు. విశ్వాసము ప్రియులారా, విశ్వాసం లేని జనాంగం చాలా మంది ఉన్నారు. నేను నీకు ఎంత మేలు చేశాను, నీకు ఎంతగా నేను ఎంత సహాయ సహకారాలు అందించాను, నీకు విశ్వాసం అనేది ఉందా, నేను చేసింది నీకు గుర్తుందా అని చెప్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి మనుషుల దగ్గర విశ్వాసం అనేది సన్నగిల్లిపోతూ ఉంది. వారు పొందుకుంటూ ఉన్నారు, కానీ తిరిగి ఆ చేసిన వ్యక్తిని తన మనసులో ఉంచుకోలేకపోతూ ఉన్నారు. మరి దేవుడు మన ఎడల ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో కార్యములు చేస్తూ ఉన్నాడు. మనము ఉదయం లేచినందు మొదలుకొని పరుండే వరకు కూడా మన పనులలోను పని పాటలలోను అవసరాలలోను అక్కరాలలోను మనకి కావలసిన వనరులు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. శరీరంలో అవయవములు బలపడడానికి కానీ, మంచి ఆరోగ్యము ఇవ్వడమే కానీ, మన యొక్క ఆలోచనల యందును, మన యొక్క అవసరతల యందును, మన యొక్క అక్కరాల యందును, ప్రతి విధమైన సమస్యల యందును ఏది అడిగినా దేవుడు ఇస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రియులారా మారని వాడు. ఆ మారని దేవుని యందు మనము మారే మనస్తత్వం కలిగి ఉండొద్దు. స్థిరమైన మనస్తత్వం కలిగి ఉండాలి. స్థిరమైన మనస్తత్వం కలిగి జీవించాలి.